టాలీవుడ్లో ఒక జంట విడాకులకి సిద్ధమైందట. పెళ్లై ఏడాది కూడా కాలేదు, అప్పుడే విడాకులు తీసుకునే దిశ నిర్ణయాలు తీసుకుంటుందట. ఇద్దరికి ఇది రెండో పెళ్లి. ఎంతకాలంగా రిలేషన్లో ఉన్న వీరు గత ఏడాది సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ జంట ఎవరో గుర్తుపట్టారా? అవును, వారే హీరో సిద్ధార్థ్ అదితిరావు. అయితే వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. చివరికి గత ఏడాది పెళ్లి చేసుకుని ఫ్యాన్స్కి తీపి కబురు అయితే అందించారు. పెళ్లి అనంతరం వీరు జంటగా ఎక్కడ కనిపించినా అన్యోన్యంగా కనిపించారు. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ ఎదర్ అంటూ మురిసిపోయారు. మొన్నటి వరకు కూడా సిద్ధార్థ్ అదితి తన అదృష్ట దేవత అంటూ కొనియాడారు. కానీ ఇప్పుడు వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అంతేకాదు, బీటౌన్లో వీరి విడాకుల చర్చ హాట్ టాపిక్గా మారింది. ఈ మధ్య అదితి ఎక్కడికెళ్లినా ఒంటరిగా కనిపిస్తోంది. సిద్ధార్థ్ ఇటీవల నటించిన 3BHK మూవీ ప్రమోషన్స్ని సింగిల్గా చేసుకున్నారు. ఎక్కడ కూడా అతిథి కనిపించలేదు. దీంతో వీరి మధ్య ఏం జరుగుతుందని ఆరా తీయగా ఈ విడాకుల విషయం బయటకొచ్చిందట. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ జంట ఫ్యాన్స్ని మాత్రం ఈ న్యూస్ బాధిస్తోంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఈ జంట ఫ్యాన్స్ సన్నిహితులు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం సిద్ధార్థ్ అదితిరావు హైదరీ డైవర్స్ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటే స్వయంగా సిద్ధార్థ్ అదితి స్పందించే వరకు వేచి చూడాల్సిందే. అయితే సిద్ధార్థ్ అదితిలకి ఇది రెండో పెళ్లి అనే విషయం గతంలోనే వీరికి విడివిడిగా పెళ్లై విడాకులు తీసుకున్నారు. తర్వాత ఇద్దరూ తమ సినీ కెరియర్లో బిజీగా ఉన్నారు. 2017లో సముద్రం సినిమాతో తొలిసారి జంటగా నటించారు. ఆ మూవీ టైంలో వీరికి పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. 8 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరు 2024లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. సెప్టెంబర్ 16న వరంగల్లోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లై ఏడాది కాకుండానే విడాకుల వార్త వినిపించడం ప్రతి ఒక్కరికి షాక్కి గురిచేస్తోంది.